हाई फ्रेंड्स वेलकम टू मन व्हील्स चैनल। ఈ వీడియో ద్వారా యాక్టివా 6G కి యాక్టివా OBD2 కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోబోతున్నాం। సో ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ యాక్టివా 6G వెహికల్ అన్నమాట। సో ఇది 2023 వేరియంటే। సో ఈ వెహికల్ వచ్చేసి యాక్టివాలో OBD2 వేరియంట్ అన్నమాట। సో ఇది 6G కాదు, ఓన్లీ యాక్టివా OBD2 వేరియంట్ 2023 మోడల్ అన్నమాట ఇది కూడా। అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏముంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్। అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి। సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। అయితే ఫ్రెండ్స్ యాక్టివా 6G కి అండ్ యాక్టివా OBD2 కి పెద్దగా డిజైన్ పరంగా అండ్ ఫీచర్స్ పరంగా డిఫరెన్స్ అయితే ఉండదు, కానీ టెక్నాలజీ విషయంలో యాక్టివా 6G తో కంపేర్ చేస్తే యాక్టివా OBD2 అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీని కలిగి ఉంటుందన్నమాట। అయితే ఒకసారి దీనిలో ఫీచర్స్ డిఫరెన్స్ అండ్ స్పెసిఫికేషన్ డిఫరెన్స్ అండ్ టెక్నాలజీ డిఫరెన్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్। సో ప్రజెంట్ పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్। ఈ కనిపించే వెహికల్ వచ్చేసి ఇది యాక్టివా 6G అనమాట। సో ఈ యాక్టివా 6G అండ్ ఈ యాక్టివా OBD2 చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి। అయితే మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయవచ్చు అంటే ఇక్కడ యాక్టివా 6Gకి ఈ మోడల్ నేమ్ వచ్చేసి ఇలా యాక్టివా 6G అని రాసి ఉంటుంది। సో ఇలా యాక్టివా అని ఇక్కడ లోగో ఉంటూ దీని పక్కన ఈ 6G స్టిక్కరింగ్ ఉంటుంది। సో ఇలా అయితే ఈ యాక్టివా 6Gని మనం చూడొచ్చు। అదే మనం యాక్టివాని చూసుకుంటే ఈ OBD2 వర్షన్ అన్నమాట ఇది। సో ఈ యాక్టివాకి 6G కానీ 7G కానీ 5G కానీ ఇలా ఏ స్టిక్కరింగ్ పక్కన ఉండదు, ఓన్లీ ఈ యాక్టివా అనే ఈ 3D ఎంబ్లమ్ మాత్రమే కనిపిస్తుంది। ఈ యాక్టివా 6Gకి మాత్రం ఈ యాక్టివా అనే 3D ఎంబ్లమ్ పక్కన ఈ యాక్టివా 6G అనే స్టిక్కరింగ్ ఉంటుంది। సో దాంట్లో కానీ ఈ యాక్టివా OBD2లో కానీ అంటే ఈ యాక్టివా 6Gలో కానీ ఈ యాక్టివా OBD2 వేరియంట్లో కానీ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా అన్నీ సేమ్ ఉంటాయి, డిజైన్ కూడా సేమ్ ఉంటుంది। సో ఒకసారి అయితే మనం చూద్దాం। అయితే ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి। ఒకటి వచ్చేసి యాక్టివా స్టాండర్డ్, యాక్టివా డిలక్స్। సో యాక్టివా స్టాండర్డ్లో హాలోజన్ బల్బ్ వస్తుంది, డిలక్స్లో వచ్చేసి LED హెడ్ ల్యాంప్ వస్తుంది। సో ఇది కాకుండా యాక్టివా 6G ప్రీమియం అని చెప్పి ఇంకొక మోడల్ ఉంటుంది। సో అలా దీనిలో ఒక 3 వర్షన్స్ అయితే ఉంటాయన్నమాట। అయితే ఈ యాక్టివా OBD2లో చూసుకుంటే దీంట్లో వచ్చేసి కూడా 3 వేరియంట్స్ ఉంటాయి। ఒకటి వచ్చేసి యాక్టివా స్టాండర్డ్, యాక్టివా డిలక్స్ అండ్ యాక్టివా స్మార్ట్ అని చెప్పి సో దీనిలో 3 వేరియంట్స్ ఉంటాయి। సో ఈ యాక్టివాలో ఈ వేరియంట్స్ పరంగా అంటే OBD2లో డిఫరెన్స్ ఎక్కడ అంటే ఈ స్టాండర్డ్ వేరియంట్కి చూసుకుంటే హాలోజన్ బల్బ్ వస్తుంది, డిలక్స్ వేరియంట్ చూసుకుంటే LED హెడ్ ల్యాంప్ వస్తుంది। సో ఇది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది। ఈ యాక్టివా స్టాండర్డ్ అండ్ డిలక్స్తో పాటు స్మార్ట్ వేరియంట్ చూసుకుంటే స్మార్ట్ వెహికల్కి అంటే స్మార్ట్ వెహికల్కి ఈ కీ ఉండదు। సో కీకి బదులు ఇక్కడ వచ్చేసి రోటరీ స్విచ్ అని చెప్పి ఒక రొటేటర్ స్విచ్ అయితే ఉంటుంది। సో దాని ద్వారా మనము దీన్ని అయితే స్టార్ట్ చేయొచ్చు। సో ఈ కీకి బదులు స్మార్ట్ కీ అనేది ఇస్తారు। సో ఆ స్మార్ట్ కీని యూజ్ చేసి మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు। సో ఈ వీల్స్ కూడా చూసుకుంటే యాక్టివా స్మార్ట్లో ఈ నార్మల్ వీల్స్ బదులు అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి। సో ఇది ఈ యాక్టివా స్టాండర్డ్ అండ్ డిలక్స్కి అండ్ OBD2కి డిఫరెన్స్ అనమాట స్మార్ట్తో కంపేర్ చేసినప్పుడు। సో ఈ యాక్టివా డిలక్స్ కాబట్టి దీనికి కీ ఉంది, స్మార్ట్కి కీ ఉండదు। అంటే యాక్టివా స్టాండర్డ్కి యాక్టివా డిలక్స్కి ఇలా కీ వర్షన్ ఉంటుంది, బట్ యాక్టివా స్మార్ట్కి మాత్రం ఇలా కీ అయితే రాదు, స్మార్ట్ కీ వస్తుంది అనమాట। అయితే ఫ్రెండ్స్ మన డిజైన్ పరంగా చూసుకుంటే యాక్టివా 6G అనేది మనకి ఇలాంటి డిజైన్లో కనిపిస్తుంది। సో ఈ హెడ్ ల్యాంప్ ఇలా కనిపిస్తుంది, దీంట్లో స్టాండర్డ్ అయితే హాలోజన్ బల్బ్ వస్తుంది, డిలక్స్ అయితే LED హెడ్ ల్యాంప్ వస్తుంది। దీనికి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయి। సో దీని వైజర్ అండ్ ఈ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది। సో సేమ్ లుక్ యాజ్ టీజ్గా ఈ OBD2లో యాక్టివాలో ఉంటుందన్నమాట। సో ఇలా అయితే మనం చూసుకోవచ్చు। యాక్టివా 6Gలో ఈ బాడీ పానల్స్ కానీ లేకపోతే ఈ హోండా స్టిక్కరింగ్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఇలా అయితే కనిపిస్తాయి। ఫ్రంట్ నుండి చూసినప్పుడు దీని లుక్ అయితే ఇలా ఉంటుంది యాక్టివా 6Gది। సేమ్ లుక్ యాక్టివా OBD2 వర్షన్లో కూడా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్। ఈ ఫెండర్ కానీ ఈ ఫెండర్కున్న ఈ గ్రిప్ కానీ లేదంటే ఈ యాక్టివా 6Gలో ఉన్న ఈ
సస్పెన్షన్స్ కానీ వీల్స్ కానీ సో ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయో ఈ యాక్టివా OBD2లో కూడా అలాగే ఉంటాయి. ఈ ఫెండర్ అండ్ ఈ గ్రిప్ అండ్ ఈ వీల్స్ అండ్ సస్పెన్షన్స్ సో అన్నీ కూడా సేమ్ యాజ్ టీజ్గా అయితే కనిపిస్తాయి. సో లుకింగ్లో ఈ యాక్టివా 6Gకి అండ్ యాక్టివా OBD2కి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఈ ఇన్నర్ ప్యానల్ చూసుకుంటే ఇవి బ్లాక్లో వస్తాయి యాక్టివా 6Gలో. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఈ ఫుట్ బోర్డ్ కానీ అండ్ సీట్ కానీ సో ఈ బ్యాక్ సైడ్ ఉన్న ఈ గ్రాబ్ రైల్ కానీ సో సేమ్ ఇదే లుక్ ఈ యాక్టివా OBD2లో కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి యాక్టివా OBD2. సో ఇన్నర్ ప్యానల్స్ బ్లాక్ కలర్లోనే వస్తాయి. సో ఈ సీట్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. సో ఈ డిజైన్ అంతా కూడా మనకు సేమ్ కనిపిస్తుంది. ఈ గ్రాబ్ రైల్ కూడా సేమ్ కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా రెండింటికి బ్యాక్ సైడ్లో ఇచ్చారు. సో ఇలా అయితే మనకు ఇది యాక్టివా 6G, ఇది వచ్చేసి యాక్టివా OBD2 వెర్షన్ అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఈ టెయిల్ ల్యాంప్ చూసుకున్నప్పటికీ టెయిల్ ల్యాంప్లో కూడా ఇలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఇది వచ్చేసి యాక్టివా 6G. సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇది యాక్టివా 6G వేరియంట్. సో దీనికి ఈ టెయిల్ ల్యాంప్ ఏ డిజైన్లో ఉందో సేమ్ డిజైన్లో ఈ యాక్టివా OBD2 వేరియంట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఇది చూసుకుంటే యాక్టివా OBD2 వేరియంట్ అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇంజన్ పరంగా చూసుకుంటే యాక్టివా 6Gలో ESP టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది BS6 ఇంజన్ అనమాట. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. అయితే ఈ టెక్నాలజీ గల ఇంజన్లో సైలెంట్ స్టార్ట్ వర్షన్ అనేది ఉంటుంది. అంటే క్రాంక్లింగ్ సౌండ్స్ లేకుండా వెహికల్ని సైలెంట్గా స్టార్ట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇదే ESP టెక్నాలజీ గల ఇంజన్ సో ఈ యాక్టివా OBD2లో కూడా ఇచ్చాడనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సేమ్ ESP టెక్నాలజీ గల ఇంజన్ అయితే ఉంటుంది. అయితే ఇంజన్ చూసుకుంటే ఈ ఇంజన్ వచ్చేసి BS6 ఇంజన్ ఉంటుంది. బట్ ఈ యాక్టివా OBD2 ఇంజన్ చూసుకుంటే ఇది OBD2 ఇంజన్ ఉంటుంది. అంటే BS6 ఇంజన్ కాదు. BS6కి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ గల ఇంజన్ అనమాట. సో ఇంజన్లో మాత్రమే ఈ యాక్టివా 6Gకి అండ్ యాక్టివా OBD2 వేరియంట్కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇదేంటంటే రిలీజ్ చేసే పొల్యూషన్తో కంపేర్ చేసినప్పుడు ఈ యాక్టివా OBD2 అనేది చాలా తక్కువ క్వాంటిటీలో పొల్యూషన్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ యాక్టివా 6Gలో చూసుకుంటే OBD1లో ఉన్న టెక్నాలజీ అయితే ఉంటుంది. సో అవేంటంటే మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళామనేది మనం చూసుకోవచ్చు. సో అదే కాకుండా ఏవైనా వైరింగ్ మిస్ఫైర్ అయితే తెలుసుకోవడానికి అయితే దీనిలో ఆప్షన్ ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఉన్న ఎమిషన్స్ ఎంత రిలీజ్ అవుతున్నాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఇలా అయితే దీనిలో టెక్నాలజీ 3 పాయింట్స్ అయితే ఉంటాయి. అదే మనం OBD2 వేరియంట్ యాక్టివాలో చూసుకుంటే సో ఈ 3 పాయింట్స్తో పాటు అంటే ఈ వైరింగ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నామని కానీ లేకపోతే ఎంత ఎమిషన్ రిలీజ్ అవుతున్నాయి కానీ సో ఇవి కాకుండా మిస్ఫైర్ అయినప్పుడు అంటే బండి మిస్ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఇది డిటెక్ట్ చేస్తుంది. అదే కాకుండా ఆక్సిజన్ సెన్సార్స్ ఉంటాయి. అదే కాకుండా మనం ఈ ఎగ్జాస్ట్ నుంచి ఎయిర్ అయితే రిలీజ్ అవుతుంది. సో దీంట్లో ఈ ఎయిర్లో మిక్స్డ్ ఎయిర్స్ బయటకు వస్తాయి అనమాట. అంటే కార్బన్స్ కానీ నైట్రోజన్ కానీ సో ఇలా డిఫరెంట్ ఎయిర్ బయటకు వస్తుంది. సో ఎయిర్ ఎంత క్వాంటిటీలో వస్తుంది, దాంతోపాటు ఆక్సిజన్ వస్తుందా లేదా అని చెప్పి ఇలా డిఫరెంట్ టెక్నాలజీ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే పొల్యూషన్ పూర్తిగా తగ్గించడానికైతే ఈ టెక్నాలజీ అంటే OBD2 టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది. సో ఈ OBD2 టెక్నాలజీ ఈ BS6 టెక్నాలజీ కంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ దీంట్లో అయితే OBD2లో ఇచ్చారనమాట. సో ఈ డిజైన్ పరంగా మోడల్ పరంగా చూసినప్పుడు వెహికల్స్ రెండు సేమ్ ఉన్నప్పటికీ టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఈ OBD2 టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. సో దీంట్లో ఉండే సెన్సార్స్ అంటే ఈ OBD2లో ఉండే సెన్సార్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ బాడీ డైమెన్షన్స్ పరంగా ఈ రెండు వెహికల్స్కి డిఫరెన్స్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా 6G అనమాట. సో దీని లెంత్ వచ్చేసి 1833 mm లెంత్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మనం OBD2 చూసుకుంటే సేమ్ లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా 1833 mm లెంతే యాక్టివా OBD2 వేరియంట్ కూడా ఉంటుంది. ఒకవేళ మనం విడ్త్ చూసుకుంటే ఈ రెండు వెహికల్స్కి సేమ్ విడ్త్ అయితే ఉంటుంది. సో ఈ యాక్టివా 6G విడ్త్ 697 mm విడ్త్ ఉంటుంది. సేమ్ విడ్త్ ఈ 697 mm విడ్త్ యాక్టివా OBD2లో కూడా ఉంటుంది. ఒకవేళ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి పై వరకు దీని హైట్ వచ్చేసి 1156 mm యాక్టివా 6G హైట్ ఉంటుంది. సేమ్ హైట్ 1156 హైట్ OBD2 యాక్టివా కూడా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీల్ బేస్ చూసుకుంటే యాక్టివా 6Gలో ఉన్న వీల్ బేస్ ఎంత ఉందో సో సేమ్ వీల్ బేస్ ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటుంది. రెండింటిలో కూడా 1260 mm వీల్ బేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా 6G అనమాట.
సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ యాక్టివా OBD2 వేరియంట్లో కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ పార్ట్ నుంచి కింది వరకు, సో ఈ బాటం వరకు దీని గ్రౌండ్ క్లియరెన్స్ పిలుస్తారు. సో ఈ రెండింటిలో 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6Gలో సీట్ లెంత్ చూద్దాం. సో ఇది వచ్చేసి 692 mm సీట్ లెంత్ అయితే ఉంటుంది. ఇదే సేమ్ సీట్ లెంత్ ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటుంది. అంటే ఈ యాక్టివా 6Gలో కానీ లేదంటే యాక్టివా OBD2లో కానీ రెండింటిలో కూడా సీట్ లెంత్ అనేది రెండు సమానంగా ఇచ్చారు. ఫ్రెండ్స్, యాక్టివా 6G వెయిట్ చూసుకుంటే ఈ వెహికల్లో 2 వేరియంట్స్ ఉంటాయి. రెండు కూడా 106 kgs ఉంటాయి అనమాట. సో ఇలా అయితే దీని వెయిట్ ఉంటుంది. ఈ యాక్టివా OBD2 వేరియంట్ చూసుకుంటే దీనిలో 2 వేరియంట్స్ వచ్చేసి 106 kgs ఉంటాయి. అంటే స్టాండర్డ్ అండ్ డిలక్స్ వచ్చేసి 106 kgs ఉంటాయి. స్మార్ట్ వేరియంట్ వచ్చేసి 105 kgs ఉంటుంది అనమాట. సో ఇలా అయితే మనకు ఈ వెయిట్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఈ రెండు వెహికల్స్కి ఎక్స్టర్నల్గా ఉంటాయి. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే యాక్టివా 6G కానీ లేదంటే యాక్టివా OBD2 కానీ రెండింటిలో కూడా 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో ఈ రెండు వెహికల్స్లో మనం ఫుల్ ట్యాంక్ చేయాలంటే 5.3 లీటర్స్ ఫ్యూయల్ అయితే దీంట్లో నింపాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే ఈ యాక్టివా 6G కానీ లేకపోతే ఈ యాక్టివా OBD2 కానీ ఈ రెండు కూడా 110cc ఇంజన్తోనైతే వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ దీని కెపాసిటీ చూసుకుంటే ఇది 109.51cc ఇంజన్ అయితే ఈ రెండు వెహికల్స్లో ఉంటుంది. సో యాక్టివా OBD2 వేరియంట్ కానీ యాక్టివా 6G కానీ 109.51cc ఇంజన్ అయితే ఉంటుంది. సో వీటి మ్యాక్సిమం పవర్ చూసుకుంటే ఇది 8000 RPM వద్ద 5.77 kW పవర్ని అయితే ఈ యాక్టివా OBD2 అండ్ యాక్టివా 6G రెండు వెహికల్స్ అయితే రిలీజ్ చేస్తాయి. ఇక్కడ టార్క్ చూసుకుంటే 5000 RPM వద్ద 8.90 Nm టార్క్ని యాక్టివా 6G అండ్ యాక్టివా OBD2 రెండు కూడా సమానంగా రిలీజ్ చేస్తాయి అనమాట. ఇక్కడ బోర్ చూసుకుంటే ఈ యాక్టివా 6G అండ్ యాక్టివా OBD2 రెండింటి బోర్ 47 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. రెండు కూడా ఈ డైమెన్షన్స్ పరంగా ఈ ఇంజన్ బోర్ అండ్ స్ట్రోక్ పరంగా అన్నింటి పరంగా సమానంగానే ఉంటాయి. ఫ్యూయల్ సిస్టమ్ చూసుకుంటే PGMFI సిస్టమ్ అయితే రెండింటిలో ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఈ ఇంజన్కి ఫ్యూయల్ ఎంత పంపు కావాలనేది ఎలా పంపు కావాలనేది డిఫాల్ట్గా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో సేమ్ టెక్నాలజీ ఈ హోండా యాక్టివా OBD2లో కూడా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. అయితే దీంట్లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుంది. ఈ 2 వెహికల్స్లో కూడా కంప్రెషన్ రేషియో కూడా సమానంగా ఉంటుంది. ఇలా ఈ ఎయిర్ క్లీనర్ టైప్ చూసుకుంటే రెండింటిలో కూడా విస్కస్ పేపర్ ఫిల్టర్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో స్టార్టింగ్ మెథడ్స్ చూసుకుంటే ఈ యాక్టివా స్టాండర్డ్ అండ్ యాక్టివా డిలక్స్ OBD2 వేరియంట్లో కిక్ రాడ్ ఉంటుంది అండ్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంటుంది. బట్ దీనిలో స్మార్ట్ వేరియంట్లో కీ ఉండదు కాబట్టి దీనిలో ఈ కిక్ రాడ్ అయితే స్మార్ట్ వేరియంట్ OBD2లో ఇవ్వలేదు. బట్ యాక్టివా 6Gలో మాత్రం దీంట్లో ఉన్న వేరియంట్స్లో అంటే యాక్టివా స్టాండర్డ్, యాక్టివా డిలక్స్ అండ్ యాక్టివా ప్రీమియం మూడింట్లో కూడా కిక్ రాడ్ ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ ఉంటాయి వెహికల్స్లో. ఫ్రెండ్స్, ఈ వెహికల్స్లో క్లచ్ టైప్ వచ్చేసి ఆటోమేటిక్ క్లచ్ అని పిలుస్తారు. అంటే ఇది డైరెక్ట్గా స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాదు. సో యాక్టివా 6Gలో కానీ యాక్టివా OBD2లో కానీ డైరెక్ట్గా ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా అయితే స్టార్ట్ కాదు. కొంచెం బ్రేక్ లేదంటే ఈ క్లచ్ మరి రెండింటిని హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఇలా హోల్డ్ చేసి పట్టుకొని స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. సో సేమ్ క్లచ్ ఆటోమేటిక్ క్లచ్ టెక్నాలజీ అనేది 2 వెహికల్స్లో కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6Gలో టైర్స్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 90/90 సైజులో టైర్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ వచ్చేసి ఈ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్. యాక్టివా 6Gలో ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. వీల్ సైజ్ వచ్చేసి 12 inches వీల్ అయితే ఉంటుంది. సో ఇలా షీట్ వీల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ యాక్టివా OBD2 వేరియంట్లో టైర్ సైజ్ చూసుకుంటే సేమ్ టైర్ సైజ్ ఉంటుంది. 90/90 సైజులో టైర్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 12 inches వీల్ ఉంటుంది. సేమ్ ఈ స్టీల్ షీట్ వీల్స్ అయితే ఉంటాయి. అయితే స్మార్ట్ వేరియంట్లో మాత్రం ఈ యాక్టివా OBD2లో అలాయ్ వీల్స్ అయితే ఇస్తారన్నమాట. సో ఈ వెహికల్లో కూడా ఉన్న ఈ టైర్స్ అన్ని కూడా ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. యాక్టివా 6G కానీ యాక్టివా OBD2 కానీ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 6Gలో రేర్లో చూసుకుంటే ఈ టైర్ సైజ్ వచ్చేసి 90/100 సైజులో ఉంటుంది. సో ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఇది వైట్ టైర్ అనమాట. సో దీని వీల్ సైజ్ చూసుకుంటే 10 inches వీల్ ఉంటుంది. ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అనమాట యాక్టివా 6Gలో. ఫ్రెండ్స్, ఈ యాక్టివా OBD2లో రేర్ టైర్ చూసుకుంటే ఇది కూడా ట్యూబ్లెస్ టైర్. సో ఈ టైర్ వచ్చేసి 90/100 సైజులో ఉంటుంది. అంటే ఫ్రంట్ టైర్తో కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం వైడ్గా ఉంటుంది. వీల్ సైజ్ వచ్చేసి 10 inches వీల్ అయితే ఉంటుంది. అంటే ఈ యాక్టివా OBD2లో ఉన్న ఈ టైర్ అండ్ వీల్ సైజ్ రెండు కూడా ఈ యాక్టివా 6Gలో టైర్ అండ్ వీల్ సైజ్లో
తేడా మాత్రం ఏమాత్రం ఉండదు, రెండు సమానంగా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఈ చూసే వెహికల్ వచ్చేసి యాక్టివా 6G అనమాట. సో దీంట్లో ఫ్రంట్లో అండ్ రేర్లో రెండు డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఈ ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm సైజులో అయితే డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఇది యాక్టివా 6Gలో ఉన్న డ్రమ్ బ్రేక్ అనమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా OBD2లో చూసుకున్న ఫ్రంట్లో వచ్చేసి డ్రమ్ బ్రేకే ఉంటుంది. సో దీని సైజ్ కూడా 130 mm సైజులోనే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో రేర్లో ఉన్న బ్రేక్ సిస్టమ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్సే ఇస్తారు, డిస్క్ బ్రేక్స్ అయితే రావు. సో దీని సైజ్ కూడా 130 mm సైజులోనైతే డ్రమ్ బ్రేక్ సైజ్ ఉంటుంది. ఈ యాక్టివా OBD2లో చూసుకున్నప్పటికీ రేర్లో ఉన్న ఈ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm సైజులోనే ఉంటాయి. అంటే డ్రమ్ బ్రేక్ సిస్టంలో ఈ సైజెస్ వచ్చేసి అంటే యాక్టివా OBD2 కానీ యాక్టివా 6G కానీ రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో ఫ్రేమ్ చూసుకుంటే అండర్ బోన్ ఫ్రేమ్ అని పిలుస్తారు. సో ఇలా అయితే మనం ఫ్రేమ్ చూసుకోవచ్చు. సేమ్ ఫ్రేమ్ అనేది ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటుందన్నమాట. దీన్ని కూడా అండర్ బోన్ ఫ్రేమ్ అనేది పిలుస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో సస్పెన్షన్ చూసుకుంటే ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ రెండు ఇలా ఫ్రంట్లో అయితే ఉంటాయి. సో స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రైడర్కి చాలా కంఫర్ట్గా ఉండడానికి ఫ్రంట్లో ఇలా ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. యాక్టివా 6G కానీ యాక్టివా OBD2లో కానీ ఫ్రంట్లో ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్సే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో రేర్లో చూసుకుంటే ఈ 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే ఈ సీట్ హైట్ని లేదా వెహికల్ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయి, 3 స్టెప్స్ ఉంటాయి. సో దీని ద్వారా వెహికల్ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో దీన్ని 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే పిలుస్తారన్నమాట. సేమ్ సస్పెన్షన్ అనేది ఈ యాక్టివా OBD2 వేరియంట్లో కూడా ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అయితే ఇలా చూసుకోవచ్చు. సో ఇది కూడా 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో ఇలా అయితే రెండు సమానంగా ఉంటాయి. ఫ్రెండ్స్ బ్యాటరీ గురించి చూసుకుంటే ఈ యాక్టివా 6Gలో 12 volts 3 amperes సపోర్ట్ చేసే బ్యాటరీ ఉంటుంది. సేమ్ బ్యాటరీ కెపాసిటీ అనేది ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటుందన్నమాట. ఈ ఫ్రంట్లో ఉన్న హెడ్ ల్యాంప్ చూసుకుంటే యాక్టివా 6Gలో స్టాండర్డ్ అయితే హాలోజన్ బల్బ్ వస్తుంది, డిలక్స్ అయితే LED లైట్స్ వస్తాయి. ఈ ఫ్రంట్లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్తో వస్తాయి. సేమ్ ఫీచర్స్ ఈ యాక్టివా OBD2లో ఉంటాయి. సో స్టాండర్డ్లో హాలోజన్ బల్బ్ వస్తుంది, డిలక్స్లో వచ్చేసి LED లైట్ వస్తుంది. ఈ ఫ్రంట్లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మాత్రం బల్బ్తోనైతే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6G డిలక్స్లో చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి సేమ్ బల్బ్తో వస్తుంది. సో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో వస్తాయి. సేమ్ ఫీచర్స్ కూడా ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటాయి అనమాట. సో దీంట్లో టెయిల్ ల్యాంప్ కానీ ఈ పక్కనున్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్ లైట్స్ కానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gలో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర ఎలాంటి బటన్స్ ఉంటాయో సేమ్ బటన్స్ ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటాయి, ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈ యాక్టివా 6Gలో ఈ రైట్ సైడ్ ఉన్న బటన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ బటన్స్ ఈ యాక్టివా OBD2లో కూడా ఉంటాయి అనమాట. సో ఇవేంటంటే హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్గా ఇది పనిచేస్తుంది. సో ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ చేయడానికి పనిచేస్తుంది. ఇది వచ్చేసి హార్న్ స్విచ్ చేయడానికి పనిచేస్తుంది. సో ఈ రైట్ సైడ్లో ఉన్న బటన్ వచ్చేసి ఇది ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్గా ఇంటిగ్రేటెడ్ బటన్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఈ వెహికల్ మనం ఎక్కడైనా క్రౌడ్లో కానీ ఇంకెక్కడైనా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే సిగ్నల్ పాయింట్ దగ్గర కానీ క్రౌడ్లో కానీ ఎక్కడైనా స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఇక్కడ కీ ద్వారా వెహికల్ని స్టాప్ చేయకుండా ఇక్కడ నుంచే వెహికల్ని అయితే స్టాప్ చేయవచ్చు. సో ఇది స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్గా పనిచేస్తుంది. ఇదే కాకుండా సెల్ఫ్ స్టార్ట్ బటన్గా కూడా పనిచేస్తుంది, అంటే వెహికల్ని స్టార్ట్ చేయడానికి కూడా పనిచేస్తుంది. సో వెహికల్ని ఇలా సెల్ఫ్ స్టార్ట్ ద్వారా లేదంటే ఇలా కిక్ రాడ్ ద్వారా ఈ 2 మెథడ్స్లో వెహికల్ని అయితే స్టార్ట్ చేయవచ్చు. అయితే ఈ యాక్టివా OBD2 వేరియంట్లో కానీ ఈ యాక్టివా 6G వేరియంట్లో కానీ టోటల్ ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఇంజన్ టెక్నాలజీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో దీంట్లో ఈ యాక్టివా 6Gలో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి BS6 ఇంజన్ ఇస్తారు. అదే ఈ యాక్టివా OBD2లో ఇచ్చిన ఇంజన్ వచ్చేసి OBD2 టెక్నాలజీ గల ఇంజన్ ఇస్తారు. సో దీనికంటే టెక్నాలజీ పరంగా ఈ OBD2లో ఉన్న ఇంజన్ వచ్చేసి చాలా అడ్వాన్స్ ఇంజన్ అనమాట. సో ఇది ఎమిషన్స్ని చాలా తక్కువ క్వాంటిటీలో రిలీజ్ చేస్తుంది. సో ఇలా అయితే ఈ టెక్నాలజీ పరంగానే ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఈ ఫిజికల్ అపియరెన్స్ పరంగా కానీ లేకపోతే దీంట్లో ఉన్న ఫీచర్స్ పరంగా కానీ ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ యాక్టివా OBD2లో స్మార్ట్ వేరియంట్లో మాత్రం సో ఈ మీటర్ ఏదైతే ఉంటుందో ఈ డిజిటల్ మీటర్లో ఎక్స్ట్రా 2 ఇండికేటర్స్ ఉంటాయి. సో ఆ ఇండికేటర్స్ ఈ యాక్టివా OBD2 వేరియంట్లో అండ్ ఈ యాక్టివా 6G వేరియంట్లో ఉండవు. సో అవేంటంటే యాక్టివా స్మార్ట్ వేరియంట్లో ఇక్కడ వచ్చేసి స్మార్ట్కి
మనం కరెక్ట్ చేసినప్పుడు అది ఇండికేటర్ బ్లింక్ అవుతుంది. సో అదొక ఇండికేటర్ ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది. సో అవి రెండు ఈ యాక్టివా 6Gలో కానీ యాక్టివా OBD2లో కానీ డిస్ప్లేలో ఉండవు. రెండింటిలో కూడా ఈవెన్ యాక్టివా స్మార్ట్లో కూడా ఇలాంటి అనలాగ్ మీటరే ఉంటుంది తప్ప ఈ యాక్టివా 6G అండ్ యాక్టివా OBD2 ఈ రెండింటిలో కూడా డిజిటల్ మీటర్ అయితే రాదు. నార్మల్ ఈ అనలాగ్ మీటర్ అయితే వస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఈ యాక్టివా 6Gకి అండ్ యాక్టివా OBD2కి ఫిజికల్ అపీరెన్స్ పరంగా లేదంటే ఈ ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే టెక్నాలజీ పరమైన డిఫరెన్సే ఉంటుంది. అంటే ఈ యాక్టివా 6Gలో BS6 ఇంజన్ ఇస్తే యాక్టివా OBD2లో OBD2 వేరియంట్ గల ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ BS6ని OBD1 అనుకుంటే అది OBD2 అనమాట. అంటే దీనికంటే అది అడ్వాన్స్ ఇంజన్ అయితే ఉంటుంది. సో ఈ యాక్టివా 6Gతో కంపేర్ చేసినప్పుడు OBD2 గల ఇంజన్లు ఏంటంటే తక్కువ పొల్యూషన్ని రిలీజ్ చేస్తాయి. అదేవిధంగా ఈ టెక్నాలజీ పరంగా ఎక్కువ ఫీచర్స్ అయితే కలిగి ఉంటాయి అనమాట. అంటే దీనికంటే అది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట టెక్నాలజీ విషయంగా కానీ లేకపోతే పర్ఫార్మెన్స్ విషయంగా కానీ. సో ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుంది తప్ప ఫిజికల్ అపీరెన్స్ పరంగా ఏ డిఫరెన్స్ అయితే ఉండదు. మనం ప్రైస్ చూసుకుంటే దీనికంటే అది 1000 ఎక్కువ ప్రైస్ ఉంటుంది అనమాట. అంటే స్టాండర్డ్ ఈ వెహికల్ వచ్చేసి యాక్టివా 6G వెహికల్ వచ్చేసి 98,000 చేంజ్ ఉంటే అది స్టాండర్డ్ వచ్చేసి 99,000 చేంజ్ ఉంటుంది. ఈ యాక్టివా 6Gలో డిలక్స్ వేరియంట్ వచ్చేసి 1,01,000 ఉంటే అది వచ్చేసి 1,02,000 చేంజ్ అయితే ఉంటుంది. సో దీనిలో ఈ యాక్టివాలో ప్రీమియం ఎడిషన్ ఉంటుంది. సో అది వచ్చేసి 1,03,000 చేంజ్ వరకు ఉంటే దాంట్లో వచ్చేసి అంటే యాక్టివా OBD2లో వచ్చేసి 1,06,000 వచ్చి ఈ స్మార్ట్ వేరియంట్ అని ఉంటుంది. సో ఇలా ఈ ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. అయితే మనం దీని మైలేజ్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. ఒకవేళ మైలేజ్ పరంగా చూస్తే ఈ యాక్టివా 6Gతో కంపేర్ చేసినప్పుడు మైలేజ్ని యాక్టివా OBD2 కూడా సేమ్ మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ విషయంలో కూడా ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ కంపెనీ ఇచ్చే మైలేజ్ వచ్చేసి 60 kmpl మైలేజ్గా ఇస్తుంది. అది హైవేలో. మన లోకల్ నడిపిన మాత్రం 45 kmpl మైలేజ్ వరకు అయితే ఈ 2 వెహికల్స్ కూడా మైలేజ్ ఇస్తాయి. సో దీంట్లో ప్రైస్ అండ్ యాక్టివా 6G లోగో యాక్టివా లోగో ఉంటుంది. సో ఇదే కాకుండా ప్రైస్ డిఫరెన్స్ టెక్నాలజీ డిఫరెన్స్ తప్ప ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇలాంటి డిఫరెన్స్ అయితే యాక్టివా 6Gకి యాక్టివా OBD2కి అయితే ఉండవన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ యాక్టివా 6Gకి అండ్ యాక్టివా OBD2కి ఉన్న డిఫరెన్స్. సో చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి యాక్టివా 6G అండ్ యాక్టివా OBD2కి అసలు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు యాక్టివా 6G ఉండగా ఈ OBD2 రిలీజ్ చేయాల్సి వచ్చిందని చెప్పి అయితే చాలా మంది అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలా సెర్చ్ చేసే వాళ్ళకైతే వీడియో అందరికీ యూజ్ అవుతుందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.